హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం చిన్నపిల్లలతో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, పిల్లలతో మాట్లాడే సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నాకు వెక్కిళ్ళు వస్తున్నాయి. ఐ హ్యావ్ హిక్కప్స్. హిక్కప్స్ అంటే వెక్కిళ్ళు. పిల్లలు నాకు వెక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. వెళ్ళి కొన్ని నీళ్ళు తాగు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, గో అండ్ డ్రింక్ సమ్ వాటర్. ఇప్పుడే తాగాను. ఐ జస్ట్ డ్రాంక్ సమ్ వాటర్. ఇప్పుడే నీళ్ళు అయినా వెక్కిలిపోతలేవు అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, స్టిల్ ద హికప్స్ హ్యావెంట్ స్టాప్డ్. ఎన్ని నీళ్లు తాగినా వెక్కిళ్ళు పోతలేవు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, నో మ్యాటర్ హౌ మచ్ వాటర్ ఐ డ్రింక్, ద హికప్స్ డోంట్ గో అవే. అన్నం తొందరగా తిను. ఈట్ యువర్ ఫుడ్ క్విక్లీ. తిన్న తర్వాత మూతి తుడుచుకో. వైప్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్. కరివేపాకు పక్కకి పెట్టొద్దు. పిల్లలు కరివేపాకుని కూరలో నుంచి తీసి పక్కకు పెడుతుంటే పక్కకు పెట్టొద్దు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, డోంట్ కీప్ ద కర్రీ లీవ్స్ ఎసైడ్. డోంట్ కీప్ ద కర్రీ లీవ్స్ ఎసైడ్. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. కరివేపాకు ప్లేట్లో ఒక పక్కకి పెట్టు. కీప్ ద కర్రీ లీవ్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద ప్లేట్. కింద వేయవద్దు. డోంట్ త్రో ఇట్ ఆన్ ద ఫ్లోర్. కరివేపాకు తినాలి. యు షుడ్ ఈట్ ద కర్రీ లీవ్స్. కంటి ఆరోగ్యానికి మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఐ హెల్త్. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. యు షుడ్ ఈట్ మోర్ లీఫీ వెజిటేబుల్స్. ఉడకబెట్టిన గుడ్డు తినాలి. యు షుడ్ ఈట్ ఏ బాయిల్డ్ ఎగ్. నాకొద్దు. ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు ఆమ్లెట్ కావాలి. ఐ వాంట్ అన్ ఆమ్లెట్. ఆమ్లెట్ కంటే ఉడకబెట్టిన గుడ్డు మంచిది. ఏ బాయిల్డ్ ఎగ్ ఈజ్ బెటర్ దెన్ అన్ ఆమ్లెట్. గుడ్డులో సంపూర్ణ పోషక పదార్థాలు ఉంటాయి. ఎగ్స్ కంటైన్ కంప్లీట్ న్యూట్రిషన్స్. రోజు ఉదయం పాలు తాగాలి. యూ షుడ్ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఉదయం సాయంత్రం 2 సార్లు తాగాలి. యూ షుడ్ డ్రింక్ ఇట్ ట్వైస్ ఏ డే, ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. రోజు పెరుగుతో అన్నం తినాలి. యూ షుడ్ ఈట్ రైస్ విత్ కర్డ్ ఎవ్రీ డే. గుడ్డు ఉడకబెట్టి ఇవ్వు, తింటాను. బాయిల్ అన్ ఎగ్ అండ్ గివ్ ఇట్ టు మీ, ఐ విల్ ఈట్ ఇట్. గుడ్డు ఇంకా ఉడకలేదు. ద ఎగ్ ఈజ్ నాట్ బాయిల్డ్ ఎట్. కొద్దిగా సేపు ఆగు, కొంచెం సేపు ఆగు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం, వెయిట్ ఫర్ ఏ లిటిల్ వైల్. కూర అయ్యిందా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి, ఈజ్ ద కర్రీ రెడీ. ఇంకా కాలేదు, వండుతున్నాను అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, నాట్ ఎట్, ఐ యామ్ స్టిల్ కుకింగ్. అన్నం పెట్టుకొని తిను. సర్వ్ యువర్ సెల్ఫ్ సమ్ రైస్ అండ్ ఈట్. నాకు పని ఉంది, నువ్వే పెట్టుకో. ఐ యామ్ బిజీ, సర్వ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు. యు ఆర్ నాట్ ఏ లిటిల్ చైల్డ్ ఎనీమోర్. కూర ఎలా ఉంది, బాగుందా? హౌ ఈస్ ద కర్రీ, ఈజ్ ఇట్ గుడ్. కూర చాలా బాగుంది. కూర చాలా టేస్ట్గా ఉంది, చాలా రుచిగా ఉంది అన్నప్పుడు మనం ఇలా అంటాం, ద కర్రీ ఈజ్ వెరీ టేస్టీ. కూరలో కారం ఎక్కువైంది. ద కర్రీ ఈజ్ టూ స్పైసీ.
కూరలో ఉప్పు తక్కువయింది. ద కర్రీ డజంట్ హ్యావ్ ఎనఫ్ సాల్ట్. కూర రుచిగా లేదు, చప్పగా ఉంది. ద కర్రీ ఈజ్ నాట్ టేస్టీ, ఇట్ టేస్ట్ బ్లాండ్. తిన్న తర్వాత ప్లేట్ కడుగు. వాష్ యువర్ ప్లేట్ ఆఫ్టర్ ఈటింగ్. ప్లేట్ సింకులో వేసిరా. పుట్ ద ప్లేట్ ఇన్ ద సింక్ అండ్ కమ్ బ్యాక్. అన్నం మొత్తం తినాలి, వదిలిపెట్టొద్దు. అన్నం మొత్తం తినాలి, విడిచిపెట్టొద్దు, మిగిల్చొద్దు, ఇలా అంటూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్తాం, ఫినిష్ ఆల్ యువర్ ఫుడ్, డోంట్ లీవ్ ఎనీ బిహైండ్. ప్లేటును నాకకూడదు. పిల్లలు తిన్న తర్వాత ప్లేట్ని నాకుతూ ఉంటారు కదా, అప్పుడు నాకకూడదు అని చెప్పినప్పుడు ఇలా అంటాం, డోంట్ లిక్ ద ప్లేట్. లిక్కింగ్ అంటే నాకడం. కావాలంటే ఇంకా కొంచెం అన్నం పెట్టుకో. టేక్ సమ్ మోర్ రైస్ ఇఫ్ యూ వాంట్. ఎంతసేపు తింటావు? హౌ లాంగ్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ టు ఈట్. ముచ్చట్లు ఆపి త్వరగా తిను. స్టాప్ చాటింగ్ అండ్ ఈట్ క్విక్లీ. టైం అవుతుంది. ఇట్స్ గెటింగ్ లేట్. తొందరగా తినాలి, లేట్ అవుతుంది. ఈట్ క్విక్లీ, యు విల్ బీ లేట్. అన్నం తిని చేయి కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ ఈటింగ్. చేతులు సబ్బుతో కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్. చేతులకి జిడ్డు పోలేదు. ద గ్రీస్ హస్ నాట్ కమ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. చేతులు వాసన వస్తున్నాయి. యువర్ హ్యాండ్స్ స్మెల్. రోజు చెప్పాలా? షుడ్ ఐ టెల్ యూ ఎవ్రీడే. ఒకరోజు చెప్తే అర్థం కాదా, ఒకసారి చెప్తే అర్థం కాదా, రోజు చెప్పాలా అన్నప్పుడు ఇలా అంటాం, డోంట్ యూ అండర్స్టాండ్ ఇఫ్ ఐ టెల్ యూ వన్స్. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటావు? వై డూ యూ మేక్ మీ రిపీట్ మై సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్. చేతులు కడుక్కొని త్వరగా రా. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ క్విక్లీ. బయటకు వెళ్ళే టైం అయింది. ఇట్ ఈస్ టైమ్ టు గో అవుట్. చెప్పులు వేసుకో. పుట్ ఆన్ యువర్ షూస్. తాళం చెవి ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద కీ. తలుపులు పెట్టు. క్లోజ్ ద డోర్స్. తాళం వెయ్యి. లాక్ ద డోర్. నేను తొందరగా వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ సూన్. నువ్వు ఇక్కడే ఆడుకో, బయట తిరగవద్దు. ప్లే హియర్ ఓన్లీ. నువ్వు ఇక్కడే ఆడుకో అంటే ప్లే హియర్ ఓన్లీ, బయట తిరగవద్దు. డోంట్ వండర్ అవుట్ సైడ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.